హాయ్ గాయస్, ఎలా ఉన్నారు అందరూ? హోప్ యు ఆర్ డూయింగ్ గుడ్. సో మీ అందరికీ తెలుసు కదా, సో మన ఛానల్లో ఐపీఎల్ ఆప్షన్ రిలేటెడ్ వీడియోస్ చేస్తున్నాము. అండ్ దట్ టు ఐపీఎల్ ఆప్షన్లో యాజ్ పార్ట్ ఆఫ్ దట్ ఆప్షన్ సో ఐపీఎల్ రిటెన్షన్ వీడియో చేశాము. అండ్ నెక్స్ట్ టాప్ 10 ఇండియన్ ప్లేయర్స్ ఎవరుంటారని దాని గురించి వీడియో చేశాము. అలాగే సౌత్ ఆఫ్రికా ప్లస్ ఇండియా సిరీస్ వీడియోస్ చేశాము. ఎవరైనా చూడకపోయి ఉంటే సో లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్. సో చూడండి గైస్. హోప్ మా వీడియోస్ అన్ని మీకు నచ్చుతున్నాయని అనుకుంటున్నాము. ఏమైనా సజెషన్స్ ఉన్నా లేకపోతే ఫీడ్బ్యాక్స్ ఉన్న కామెంట్లో మెన్షన్ చేయండి. అండ్ డు నాట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ స్టంప్స్ అండ్ స్ట్రీట్స్. సో ఈ వీడియో విషయానికి వస్తే, సో మీకు ఆల్రెడీ చెప్పాం కదా ఐపీఎల్ ఆప్షన్ రిలేటెడ్ వీడియోని. సో ఇది కూడా పార్ట్ ఆఫ్ దట్ వీడియోనే. సో ఇదేంటంటే నెక్స్ట్ మనకు ఆప్షన్ దగ్గరలో ఉంది కాబట్టి సో ఈచ్ టీమ్ ఈచ్ టీమ్ వాళ్ళ రిటెన్షన్ని ఎలా ప్లేస్ చేసుకొని ఉన్నారు, సో వాళ్ళు ప్లేయింగ్ లెవెల్లో ఎలా ఫిట్ అవుతారు, అండ్ ప్లేయింగ్ లెవెల్లో ఫిట్ అయిన ప్లేయర్స్తో పాటు ఏ ప్లేయర్స్ని టార్గెట్ చేయాలి, వాళ్ళ ఆప్షన్ స్ట్రాటజీ ఎలా ఉండాలి అనే దానికి మనం వీడియోస్ చేస్తాము. సో హోప్ యూ లైక్ ఇట్. సో ఫస్ట్ వీడియో కింద మనం ఈరోజు ఆర్సీబీని అనలైజ్ చేద్దాము. దాంట్లో భాగంగానే సో మనం ఫస్ట్ ఆర్సీబీ టీంని అనలైజ్ చేసుకుందాము. సో ఆర్సీబీని అనలైజ్ చేసుకునే ముందు వాళ్ళు ఎవరెవరిని రిటైన్ చేసుకున్నారు, ఎంత పెట్టి రిటైన్ చేసుకున్నారు, అండ్ వాళ్ళకున్న ఆర్టీఎమ్స్ ఏంటో చూద్దాము. ఫస్ట్ కోహ్లీని 21 crores పెట్టి రిటైన్ చేసుకున్నారు. నెక్స్ట్ రజత్ పటిదర్కి 11 crores ఇచ్చారు. ఎస్డైఎల్కి 5 crores ఇచ్చారు. వీళ్ళు స్పెండ్ చేసినది 37 crores. వాళ్ళకున్నది ఎంత 83. అండ్ నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ఆర్టీఎమ్స్ అంటే 3 ఉన్నాయి. సో ఈ 3 ఎవరికి యూజ్ చేయాలంటే నెంబర్ 1 ఎయిదర్ మ్యాక్స్వెల్ కానీ విల్జాక్స్ కానీ యూజ్ చేయాలి. నెంబర్ 2 సిరాజ్. నెంబర్ 3 విజయ్ కుమార్ విశాఖ్. ఇన్ కేస్ వాళ్ళు విజయ్ కుమార్కి విశాఖ్కి యూజ్ చేయకుండా మ్యాక్స్వెల్కి జాక్స్కి యూజ్ చేసుకున్నా పర్లేదు, బట్ దే షుడ్ యూజ్ వన్ థింగ్ ఫర్ షూర్. ఈ ముగ్గురులో సిరాజ్, విల్జాక్స్, నెక్స్ట్ మ్యాక్స్వెల్, ఈ వీళ్ళ ముగ్గురులో ఖచ్చితంగా 2 ప్లేయర్స్ని టార్గెట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. మనం చూసుకున్నట్టయితే కోహ్లీ డెఫినెట్గా టాప్ ఆర్డర్లో వస్తాడు, ఓపెనింగ్ బ్యాటింగ్ చేస్తాడు. అండ్ మనకు కావాల్సింది కోహ్లీకి పార్ట్నర్. సో ఇఫ్ రూమర్స్ వర్ రైట్, సో దిస్ మెగా ఆప్షన్ ఈజ్ హోమ్ కమింగ్ ఫర్ కేఎల్ రాహుల్. సో కేఎల్ రాహుల్ నేను ఆర్సీబీకి వస్తాడని చెప్పి ఇంత కాన్ఫిడెంట్గా ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళ పర్స్ అండ్ బయట జరుగుతున్న సిచ్యువేషన్స్. సో ఇప్పుడు చూసుకుంటే పర్స్ అనేది 83 crores ఆర్సీబీకి ఉంది. అండ్ నెక్స్ట్ ఎక్కువ పర్స్ ఉన్నది పంజాబ్కి. సో కానీ పంజాబ్తో సీజన్ ఆడినప్పుడు వాళ్ళ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఏమో మేబీ మేనేజ్మెంట్ ఇష్యూస్ వల్ల దేని వల్ల తెలియదు కానీ పంజాబ్ మీద ఒక పోస్ట్ వేసాడు ఎవరు, రాహుల్. సో వీల్ మీట్ యూ డెఫినెట్లీ ఆన్ ద అదర్ సైడ్ అనేది. సో ఆ పంజాబ్ మేనేజ్మెంట్ ఖచ్చితంగా రాహుల్కి అయితే వెళ్ళరు. నెక్స్ట్ రాహుల్ ఎఫర్ట్ చేసుకునేది ఆర్సీబీకి మాత్రం కాబట్టి. అండ్ దట్టు వాళ్ళు ఏంటి రీసెంట్గా ఎంఆర్ఎఫ్ పక్కన ఎస్జీ పెట్టారు. సో దిస్ కన్ఫర్మ్స్ దట్ ఆర్సీబీ ఎంతైనా సరే రాహుల్ని టార్గెట్ చేస్తారు. దీనివల్ల వాళ్ళకి ఓపెనర్ బ్యాట్స్మెన్ దొరుకుతాడు అండ్ నెక్స్ట్ కీపర్ దొరుకుతాడు. ఇన్ కేస్ మనం విన్న రూమర్స్ ఏంటి, దే విల్ క్యాప్టెన్ కోహ్లీని క్యాప్టెన్ చేస్తారని అనుకున్నా. ఇన్ కేస్ కోహ్లీని క్యాప్టెన్ చేయలేదు అని అనుకుంటే వాళ్ళకి ఆల్రెడీ కెప్టెన్ మెటీరియల్ ఉన్నాడు రాహుల్ రూపంలో. ఇమాజిన్ గైస్. సో మనకు పంజాబ్లో ఆడిన సీజన్ మళ్ళీ రాహుల్ ఆర్సీబీకి ఆడితే, దట్టు చిన్నస్వామి స్టేడియం తన హోమ్ గ్రౌండ్లో తన ఫామ్ ని రిపీట్ చేస్తే ఆర్సీబీ మనల్ని ఆపటం ఎవరి వల్ల కాదు. అండ్ దట్టు అందరు రాహుల్కి స్ట్రైక్ రేట్ కన్సర్న్ అని అంటున్నారులే కానీ ఐ నెవర్ ఫెల్ట్ రాహుల్కి అసలు స్ట్రైక్ రేట్ కన్సర్న్. తను అలా ఆడతాడేమోలే కానీ తను స్ట్రైక్ రేట్ ని పెంచుకోగలిగే క్యాపబిలిటీ తనకుంది. సో పక్కా గైస్ దిస్ విల్ బి బ్రేక్అవుట్ సీజన్ అగైన్ ఫర్ ఆర్సీబీ. అండ్ దట్టు రాహుల్ పక్కా బ్లాస్టింగ్. అండ్ ఈ సీజన్ మాత్రం తను స్ట్రైక్ రేట్ రిలేటెడ్ డిబేట్స్ అన్ని క్లోజ్ చేస్తాడని నేను అనుకున్నాను గైస్. నెంబర్ 2లో రాహుల్ అయిపోయాడు. నెంబర్ 3 విషయానికి వస్తే, సో మనం లాస్ట్ ఇయర్ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత ఆర్సీబీ వాళ్ళు ఖచ్చితంగా విల్జాక్స్ని రిటర్న్ చేసుకుంటారు అని అనుకున్నాము, బట్ విల్జాక్స్ని రిటర్న్ చేసుకోలేదు. మేబీ ఈ ఆప్షన్లో మనం చూడాలి వాళ్ళు ఆర్టీఎం యూజ్ చేస్తారా లేదా అనేది. బట్ ఆర్టీఎం ఎప్పుడు యూజ్ చేస్తారు, మ్యాక్స్వెల్ లేదా విల్జాక్స్, వీళ్ళిద్దరిలో ఎవరు తక్కువకు వస్తున్నారు. అండ్ ఆల్సో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ గైస్, ఆప్షన్లో ఎప్పుడైనా సరే ఆప్షన్ డైనమిక్స్ ఎలా చేంజ్ అవుతుంది అంటే ఏ ప్లేయర్ ముందు వస్తున్నాడని దాని మీద కూడా డిపెండ్ అవుతుంది. సో ఒకవేళ మ్యాక్స్వెల్ ముందు వచ్చి 4 crores దొరికేశాడని అంటే ఆర్సీబీ అక్కడే వాడతారు. నెక్స్ట్ వీడికి వెళ్తాడా లేదా అనేది చూడాలి. బట్ నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే నెంబర్ 3లో విల్జాక్ సూట్స్ బెస్ట్ దాన్ మ్యాక్స్వెల్. అండ్ తను బౌలర్ కూడా.
సో మనకు ఒక ఆల్రౌండర్ దొరికినట్టే. విల్ జాక్స్ ఒకవేళ రిటైన్ చేసుకొని ఆప్షన్ లో మ్యాక్స్వెల్ కన్నా ముందొచ్చి తక్కువ ప్రైస్కి వెళ్తే దే విల్ యూజ్ ఆర్టీఎం ఫర్ విల్ జాక్స్ ఓన్లీ. నెంబర్ ఫోర్ విషయానికి వస్తే రజత్ పటిదార్. సో రజత్ పటిదార్ ఆల్రెడీ వాళ్ళు రిటైన్ చేసుకున్నారు, తన ఇండియన్ బ్యాట్స్మెన్. సో రజత్ పటిదార్ నెంబర్ 4 లో ఉండటం వల్ల టాప్ 4 లో 3 ఇండియన్ బ్యాట్స్మెన్స్ అయ్యారు. దట్టు అంటే వాళ్ళు ఇప్పటి వరకు ల్యాగ్ అవుతుంది టాప్ ఆర్డర్ లో ఇండియన్ కోర్ బ్యాట్స్మెన్స్ ని. సో తిను కోర్ బ్యాట్స్మెన్ అయిపోయాడు. అండ్ దట్టు స్పిన్నర్స్ ని చాలా బాగా ఆడతాడు. సో మిడిల్ ఓవర్స్ లో స్ట్రైక్ రేట్ మనం చూసాము, తను చాలా సార్లు 27 balls 50, 22 balls 50 ఇలా చాలా చేశాడు. స్పిన్నర్స్ ని కూడా చాలా బాగా ఆడతాడు కాబట్టి నెంబర్ 4 లో మనకు రజత్ పటిదార్ అనేది సెట్ అయిపోయాడు. నెంబర్ ఫైవ్ స్టోయినిస్. సో వరల్డ్ క్రికెట్ లో సింగిల్ హ్యాండెడ్ గా మ్యాచ్ గెలిపించే ప్లేయర్స్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేయర్ స్టోయినిస్. సో తను ఎలా ఆడగలడు, ఎలా పెర్ఫార్మ్ చేయగలడు అని మనం ఆల్రెడీ సిఎస్కేతో చూసాము. సింగిల్ హ్యాండెడ్ గా సెంచరీ చేసి సిఎస్కే మీద మ్యాచ్ గెలిపించాడు. అండ్ దట్టు తను బౌలింగ్ కూడా వేస్తాడు. సో తను బౌలింగ్ ఆల్రౌండర్ అవ్వడం కూడా తనకు బెనిఫిట్ అవుతుంది. అండ్ దట్టు తను ఫ్లోటర్ కింద కూడా యూజ్ అవుతాడు. సో మనం చూసుకున్నట్టయితే తను టాప్ ఆర్డర్ లో కూడా ఆడాడు మెల్బోర్న్ కి. సో ఇవి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో ఇన్ కేస్ మనం స్టోయినిస్ ని టార్గెట్ చేయాలి, ఒకవేళ స్టోయినిస్ ని టార్గెట్ చేయలేకపోయారు, లైక్ మనం చూసుకున్నట్టయితే రికీ పాయింటింగ్ పంజాబ్ కి కోచ్. సో పంజాబ్ కోచ్ కాబట్టి తను పక్కా ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ కి ఎక్కువ వెళ్ళడానికి చూస్తాడు. దట్టు ఇప్పుడు స్టోయినిస్ ఆల్రౌండర్ కాబట్టి వాళ్ళు బిడ్డింగ్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంది. మీరు అనుకోవచ్చు ఎల్ఎస్జి వాళ్ళు రిటైన్ చేసుకుంటారేమో కదా స్టోయినిస్ ని. సో రిటైన్ చేసుకునేంత తక్కువ ప్రైస్ కి స్టోయినిస్ వెళ్తాడని నేను అనుకోవట్లేదు. అండ్ దట్టు ఒకవేళ పంజాబ్ అనేది బిడ్డింగ్ కి రాకపోతే స్టోయినిస్కి వెళ్ళటం అనేది ఒక మంచి ఆప్షన్ అవుతుంది. ఇన్ కేస్ మనకు స్టోయినిస్ అనేది దొరకలేదు, స్టోయినిస్ అనేవాడు ఎక్కువ కాస్ట్కి వెళ్ళాడు, లేదా వేరే టీంని లేదా ఎల్ఎస్జీ ఆర్టీఎం యూజ్ చేసుకుంది ఎక్కువ ప్రైస్ అయినా సరే, సో దానికి బ్యాకప్ కింద లేదా వేరే ఆప్షన్ సర్చ్ చేస్తే, సో మనం చూసుకున్నట్టయితే రొమారియో షెపర్డ్. సో రొమారియో షెపర్డ్ కూడా ఒక మంచి బ్యాట్స్మెన్ అండ్ దట్టు బౌలర్ కూడా. సో ఇన్ కేస్ రొమారియో షెపర్డ్ని తీసుకుంటే సో తను నెంబర్ 6కి వస్తాడు. అండ్ నెంబర్ 6 పొజిషన్లో మనం నెక్స్ట్ మాట్లాడుకుందాం నెంబర్ 6 ఎవరు అనేది. సో నెంబర్ 6 అతను నెంబర్ 5లోకి వస్తాడు. బట్ రొమారియో షెపర్డ్ కూడా మంచి ఫినిషర్, ప్లస్ చిన్నస్వామి గ్రౌండ్లో తను ఎలాంటి 6 కొడతాడంటే మనకు స్పెషల్గా మాట్లాడుకునే అవసరం లేదు. ఇన్ కేస్ మనకు వీళ్ళిద్దరు దొరకాలి, వీళ్ళిద్దరిలో ఎవరు ప్రిఫరెన్స్ అంటే నేను స్టోయినిస్ అంటాను. సో గైస్ నేను ఎందుకంటే 2-3 నేమ్స్ చెప్తుంది, మెగా ఆప్షన్ కాబట్టి ఆప్షన్ డైనమిక్స్ లో ఒక్కొక్కసారి ఒక ప్లేయర్ ఎక్కువ వెళ్తారు టీమ్ కాంబినేషన్ కోసం, వేరే టీం కూడా గట్టి పోటీ వస్తారు. సో ఇది కూడా చూసుకొని మనం నెక్స్ట్ ప్లేయర్ ఎవరనేది కూడా మనం కన్సిడర్ చేసుకోవాలి. సో దానికోసమే నేను 2-3 ప్లేయర్ ఒక్కొక్క పొజిషన్కి 2-3 ప్లేయర్స్ చెప్తున్నాను. సో ఇప్పుడు మనం నెంబర్ 5లో స్టోయినిస్ ఆర్ రొమారియో షెపర్డ్. మీకేమనిపిస్తుంది? ఆర్టీఎం విల్ జాక్స్ కి వాడితే మళ్ళీ నెంబర్ 5 కోసం మ్యాక్స్వెల్ కి బిట్ చేయడం బెస్టా, లేకపోతే స్టోయినిస్ బెస్టా, రొమారియో షెపర్డ్ బెస్టా, లేదా మీకు ఇంకేమైనా ఆప్షన్స్ ఉంటే డూ మెన్షన్ ద కామెంట్స్ గైస్. నెంబర్ 6. సో యాజ్ ఏ ఆర్సీబీ ఫ్యాన్ గా చెప్తున్నాను గైస్, సో నెంబర్ 6 లో గ్లెన్ ఫిలిప్ ని తీసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే ఇన్ కేస్ ఆర్సీబీ మేనేజ్మెంట్ కానీ ఇది చూస్తున్నట్టయితే మీరు ఎప్పుడులాగే ఆల్రౌండర్స్ ని చూసుకోవాలని అనుకుంటారు కాబట్టి గ్లెన్ ఫిలిప్స్ నెంబర్ 6 లో మనం రెగ్యులర్ గా ఆడించగలిగితే మనకు ఖచ్చితంగా 3-4 మ్యాచెస్ ని ఓడిపోయే మ్యాచెస్ ని తను ఖచ్చితంగా విన్ చేయించగలుగుతాడు. సో ఈ సీజన్ లో నేను అనుకోవటం చాలా టీమ్స్ ఒక ప్రాపర్ ఫినిషర్ ప్లస్ బౌలర్, అంటే గ్లెన్ ఫిలిప్ బౌలింగ్ కూడా వేస్తారు. మనం రీసెంట్ గా న్యూజిలాండ్ సిరీస్ లో కూడా చూసాము, తను స్పిల్ బౌలింగ్ ఆల్రౌండర్ కింద రిజిస్టర్ అయ్యాడు. ఇన్ కేస్ మనం కావాలంటే ఎక్స్ట్రా బ్యాకప్ కీపర్ కింద కూడా తను వాడుకోవచ్చు, అది వేరే విషయం. బట్ నెంబర్ 7 విషయానికి వస్తే, సో నెంబర్ 7 లో నేను ఒక 3 ప్లేయర్స్ అనుకున్నాను గైస్. వీళ్ళు ఆల్రెడీ ఆర్సీబీకి ఆడిన వాళ్ళే. నెంబర్ 1 వాషింగ్టన్ సుందర్, నెక్స్ట్ షాబాజ్ అహ్మద్, నెక్స్ట్ మయాంక్ దాగర్. సో వీళ్ళ ముగ్గురిని కన్సిడర్ చేసుకుంటే, బట్ నాకేం రీసెంట్ ఫామ్ లేదా డొమెస్టిక్ పర్ఫార్మెన్సెస్ ఇవన్నీ కన్సిడర్ చేసి షాబాజ్ అహ్మద్ ని తీసుకుందాం అనుకున్నాను. బట్ నాకేమనిపించిందంటే షాబాజ్ అహ్మద్ కన్నా వాషింగ్టన్ సుందర్ బెటర్ అని అనిపించింది. యాజ్ ఆర్సీబీ ఫ్యాన్ గా చెప్తున్నాను. సో చహల్ కి కొంచెం బాగా సపోర్టివ్ గా స్పిన్నర్ కావాలి. ఆ స్పిన్నర్ మనకు వాషింగ్టన్ సుందర్ అయితే బెటర్ అని నా ఒపీనియన్. సో మీకేమనిపిస్తుంది? ఈ ముగ్గురులో ఎవరిని టార్గెట్ చేయాలి? షాబాజ్ అహ్మద్ ని టార్గెట్ చేయాలా, వాషింగ్టన్ సుందర్ ని చేయాలా, లేదా మయాంక్ డాగర్ ని చేయాలా అనేది కామెంట్ లో మెన్షన్ చేయండి. నెంబర్ 8 విషయానికి వస్తే, సో మన ఎస్డీఎల్ తో పాటు న్యూ బాల్ షేర్ చేసుకునే బౌలర్ కావాలి. సో వీళ్ళల్లో దట్టు ఇంటర్నేషనల్ బౌలర్ ని చూస్తున్నాం. ఎందుకంటే మనం
ఫారెన్ ఎక్స్పీరియన్స్ బౌలర్, మీకు ప్రతి వీడియోలో చెప్తున్నాను, ప్రతి ఒక్క టీమ్ అవుట్ రేట్ డెత్ బౌలర్ ప్లస్ న్యూ బాల్ బౌలర్ ప్లస్ ఎక్స్పీరియన్స్ ఫాస్ట్ బౌలర్ దట్టు ఫారెన్ బౌలర్ ని చూస్తారని చెప్పి. సో అలా లిస్ట్ ని చూస్తా ఉంటే నాకు తెలిసిన ప్లేయర్ దట్టు నెక్స్ట్ ఆర్సీబీ ప్లేయర్ ఎయిదర్ స్టార్క్ కానీ లేదా జఫ్రా బాబాని కానీ టార్గెట్ చేయాలి. సో వీళ్ళు ఇంటర్నేషనల్ లాస్ట్ ఇయర్ ఆడాడు స్టార్క్, చాలా ఎక్కువ ప్రైస్కి వెళ్ళాడు. బట్ ఇది మెగా ఆప్షన్ వల్ల తనకు అంత ప్రైస్ వెళ్ళకపోవచ్చు అని అనుకుంటున్నాను. సో బెటర్ టార్గెట్ స్టార్క్. ఇన్ కేస్ మనకు స్టార్క్ దొరకట్లేదు, నెక్స్ట్ టార్గెట్ ఫర్ జఫ్రా బాబాని మనం టార్గెట్ చేయటం వల్ల తను తన రీసెంట్ ఫామ్ మనం కన్సిడర్ చేసుకుంటే తను ఇంజురీస్ తో వెళ్తున్నాడు. సో తను కూడా అంత ఎక్కువ ప్రైస్ కి వెళ్ళడేమో అని నా ఒపీనియన్. సో వీళ్ళిద్దరిలో ఎవరైనా ఒక్కళ్ళు దొరికినా బాగుంటది. నెక్స్ట్ ఇన్ కేస్ వీళ్ళిద్దరు దొరకలేదు, స్టార్క్ దొరకలేదు, జఫ్రా బాబా దొరకలేదు, నెక్స్ట్ నేను రీసెంట్ గా సౌత్ ఆఫ్రికా సిరీస్ చూసినప్పుడు నాకు అనిపించింది అంటే కార్డ్జీ కూడా ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ పిక్. బట్ ముంబై వాళ్ళు తనకి వెళ్తాడేమో అని నా ఒపీనియన్. ఎందుకంటే ముంబైకి లాస్ట్ ఇయర్ తను ఆడాడు, బట్ ముంబైకి ఆడటం లేదు. బట్ స్టిల్ నాకేమి అనిపించింది అంటే కార్డ్జీ కూడా బౌలర్ ప్లస్ ఒక 15 to 20 రన్స్ చేసుకెళ్ళే బ్యాట్స్మెన్ కాబట్టి బౌలింగ్ బౌలర్ హూ కెన్ బ్యాట్ కింద తనని కన్సిడర్ చేసుకొని టీమ్స్ కొంచెం ఎక్కువ కాంపిటీషన్ లోకి వస్తారు. తను దొరకపోవచ్చేమో అని నా ఒపీనియన్. బట్ నా ఒపీనియన్ అయితే ఆర్సీబీకి స్టార్క్ ఈస్ ద బెస్ట్. అండ్ స్టార్క్ నెక్స్ట్ నెంబర్ 9 లో ఎస్డేఎల్, నెక్స్ట్ నెంబర్ 10 అంటే మనకి ఎవ్వరు గుర్తురాదు. నెంబర్ 10 లో ఆర్టీఎం యూజ్ చేసుకోవటం, మన మియాన్ బైన్కి మనం వెనక్కి తెచ్చుకోవటం. నెక్స్ట్ నెంబర్ 11 అయితే నేను కానీ ఆర్సీబీ ఫ్యాన్ గా చెప్తున్నాను. ఆర్సీబీ ఫ్యాన్ కాకపోయినా ఆర్సీబీ యాంటీ ఫ్యాన్స్ అయినా ఎవరైనా సరే ఒక్కటే చెప్తారు ఆర్సీబీ మేనేజ్మెంట్ కి. మీరు రాహుల్ బిన్ ఉత్తప్ప కూడా చెప్పాడు, నేను కానీ ఆర్సీబీ మేనేజ్మెంట్ అయి ఉంటే కాళ్ళ మీద పడో ఏది చేసైనా సరే అయ్యా చహలో ప్లీజ్ కమ్ టు ఆర్సీబీ. సో ఖచ్చితంగా ఆర్సీబీ టార్గెట్ చేయాల్సిన ప్లేయర్ ఎవరు ఉన్నాడంటే చెహల్ గైస్. సో చెహల్ చిన్నస్వామిలో తన ఎక్స్పీరియన్స్ మొత్తం తీసుకొచ్చి మిడిల్ ఓవర్స్ లో వికెట్స్ తీయడంలో తను చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాడు. సో ఇవి నా టాప్ 11 గైస్. సో మీ టాప్ 11 ఎవరు అనేది నాకు కామెంట్ లో మెన్షన్ చేయండి. సో నెంబర్ 12 లో బ్యాటింగ్ అయితే అభినవ్ మనోహర్ అని చెప్పాను కదా. నెక్స్ట్ బౌలింగ్ విషయంలో కూడా ఐఎమ్ రేటింగ్ లోకల్ ప్లేయర్ ఓన్లీ విజయ్ కుమార్ విశాఖ్. సో వీళ్ళిద్దరిలో ఎవరన్నా పర్లేదు. సో నెంబర్ 1 బ్యాటింగ్ అయితే అభినవ్ మనోహర్ తీసుకోవాలి, లేదా బౌలింగ్ అయితే విజయ్ కుమార్ విశాఖ్ తీసుకోవాలి. సో ఇన్ కేస్ ఆర్సీబీ మేనేజ్మెంట్ కానీ ఈ ప్లేయింగ్ లెవెల్ ని సెట్ చేయగలిగితే ఫర్ షూర్ 18th జెర్సీ వేసుకొని కోహ్లీ ఐపీఎల్ కప్ లిఫ్ట్ చేయడం అనేది ఖాయం. బట్ ఆర్సీబీ దరిద్రాన్ని గురించి మీకు తెలిసిందే కదా, అది వేరే విషయం. ఆ ప్లేయింగ్ లెవెల్ ఉన్నా సరే ఫామ్ కోల్పోతుంది, మనం ఏమీ చేయలేము. బట్ ఇట్స్ అండ్ హోప్ గైస్. ఐ థింక్ మీకు ఈ వీడియో ఇంట్రెస్టింగ్ గానే అనిపించింది అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఏమన్నా ఇంకా బెస్ట్ పిక్స్ లేదా వీళ్ళని టార్గెట్ చేస్తే బెస్ట్ అనిపిస్తుందో మీకు కామెంట్ లో మెన్షన్ చేయండి. అండ్ డు నాట్ ఫర్గెట్ ఈ వీడియో మీ ఆర్సీబీ ఫ్యాన్స్ కి ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళ ఇన్పుట్స్ తీసుకోండి అండ్ కామెంట్ లో మెన్షన్ చేయమండి. డు నాట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ స్టంప్స్ అండ్ స్ట్రీట్.